తల్లికి పుట్టిన 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఆ సంవత్సరం పంట పొలం విపరీతంగా పండింది. ఆ ధాన్యాన్ని గాదెల్లో సిద్ధపరుచుకున్నారు. మధ్యరాత్రి తమ్ముడికి తెలియకుండా ధాన్యపు బస్తా తన నెత్తి మీద వేసుకొని ఎవ్వరూ చూడకుండా తమ్ముడు గాదిలో 2 బస్తాలు పోసి వచ్చాడట. తమ్ముడు అన్నను గూర్చి ఆలోచిస్తా అన్నం నిద్రపోయేటప్పుడు ఆయన 2 ధాన్య బస్తాలు తీసుకొచ్చి అన్న దాంట్లో వేసాడు. తెల్లారింది, అన్న తన గాది దగ్గరికి వచ్చాడు, తమ్ముడు తన గాది దగ్గరికి వచ్చాడు. ఏమి ఎంత కూడా చెక్కు చెదరల, మొత్తం సమృద్ధిగా ధాన్యం ఉంది. మన ధాన్యం తమ్ముడు దాంట్లో వేసేద్దామని అన్న బయలుదేరాడు, అన్న దాంట్లో వేద్దామని తమ్ముడు బయలుదేరాడు. 2 అన్నదమ్ముళ్ళు ఒక్క చోట ఎదురు బొదురు కలుసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుండె లవిసేలాగా ఏడుస్తున్నారు. చరిత్ర గ్రంథాలు ఏం చెప్తాయో తెలుసా? ఆ స్థలములో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడట. మందిరం అలా ఉండాలి.